హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము నా స్టైల్లో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. అయ్యో, పప్పు చేయడం కూడా ఒక వింతేనా అని అనుకోవద్దు. పప్పు టేస్ట్ చూస్తే మీరు అలా చెప్పరు. ఫస్ట్ మనం కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిని దంచి వేసుకోవాలండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆవాలు అండ్ మనం తాలింపు దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కల్ని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ వేస్తున్నానండి. అండ్ కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మసూర్ దాల్ అండి, కడిగి నానబెట్టుకున్న మసూర్ దాల్ని వేసి మనకు తగినన్ని నీళ్ళు, నేను 3 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ 3 గ్లాస్ వాటర్ వేసేసి మనం కుక్కర్ 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మన పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే పప్పు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నలకు కూడా ఈ పప్పు చాలా ఫేవరెట్. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.